హలో గాయ్స్, ఈరోజు బోట్ ఫిషింగ్కి అయితే రామాయపట్నం బీచ్కి వచ్చాము. మనకైతే చేపలు పొట్టున పడ్డాయి. మొత్తం ఎన్ని చేపలు పడ్డాయి, అసలు ఏ సెటప్ వాడాము, బోట్కి ఎంత తీసుకున్నాడు అనేది ఈ వీడియోలో మొత్తం ఉంది. మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాము. వీడియోలో ఫుల్ ఫన్ ఉంటుంది, అదేవిధంగా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. మనమైతే ఆర్ఆర్ అడ్వెంచర్స్ మినీ వాళ్ళతో అయితే వచ్చాము. కానీ చిన్నగా అన్న వాళ్ళు ఎవరో తెలుసా? నిన్న చూసావు దాంట్లో ఆ బోట్ ఎక్కడ తన్నా మీ ఊరు రోజునా నాకు కావాల్సిన ఊరు? ఇది అన్న బిగ్ సైజ్ కొడుతున్నాయి. అదే కింద కొట్టింది. అదేం చిన్నది చూసావా? బయటకు వచ్చిన తర్వాత చూడింది లక్ అంటారు. అది సరిచేనా? దీనికే దించిందంటే అది ఆడే ఉన్నాయి, కొడుతున్నాయి కానీ ఒకటే తొందరలో ఓటు కిందకి వెళ్తారు.
ఆగుతుంది మెల్లగా హల్కా కై స్టార్ట్ అయ్యేం చేయాలి పైన ఎదురు అన్నా నువ్వు పట్టుగా అన్నా బావా నీ వెనక్కే బావా కేజీ కేజీ అయ్యా ఆ మంత్రం ఏదో చెప్తే మేము కూడా చేస్తాం అయ్యా మంత్రం లాగు పడిపోయినాడు చూడు లాగు పడిపోయిందా ఆ బట్టన్ వచ్చి నా వైపు ఈ బటన్ వచ్చాయి డైరెక్ట్ ఓపెన్ అయిపోయింది వీడియోలో ఈడు ఉన్నాయి ఆయన మెల్లగా ఆపేయి ఇంకా ఆడ ఆపేయి ఒక 2 చేపలు లాక్కుంటాం తల్లి పోతుంది సిగ్గులేదు చాపకి ఎందుకు పట్టుగా అన్న
ఇలా మాకు చేపలు పడుతూనే ఉన్నాయి. అదేవిధంగా పక్కన అయితే మొయ్యి చేపలు ఒక గుంపు అయితే వచ్చింది. ఇది చూసిన అక్కడ లోకల్ బోటింగ్ వాళ్ళు అప్పటికప్పుడే నెట్స్ తెచ్చుకొని ఫుల్గా మొత్తం వేసేసారనమాట. వాళ్ళకి కూడా చాలా చేపలు అయితే పడ్డాయి. మీకు ఈ వీడియోలోనే ఉంటుంది. నాకు తెలిసి ఒక టన్ను పైనే ఉంటాయి. వాళ్ళకి కూడా ఆ రోజు ఫుల్ ఫిషింగ్ అయితే అయ్యింది. యాక్చువల్గా ఏంటంటే ఆ రోజు కొంచెం వెదరు కండిషన్ బాగుందనమాట. యాక్చువల్గా ఏంటి అంటే మీకు బీచ్లో ఫిషింగ్ చేయాలంటే కండిషన్ ఎలా ఉంది, వాటర్ కండిషన్ ఎలా ఉంది, వాటర్ కలర్ ఎలా ఉంది, అలలు ఎలా ఉన్నాయి, ఇవి మొత్తం తెలుసుకోవాలి. అప్పుడే మనం ఫిషింగ్కి అయితే సీకి అయితే వెళ్ళిపోవచ్చు బీచ్లోకి. లేదంటే ఎలా పడితే అలా వెళ్తే మ్యాక్సిమం పడకపోవచ్చు. ఎందుకంటే ఫ్రెష్ వాటర్ మేము వెళ్ళిన రోజు అయితే ఫుల్ ఫ్రెష్ అనమాట. కింద 20 మీటర్స్ కింద ఉన్న చేప కూడా ఫుల్గా క్లియర్గా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఫిషెస్ మొత్తం ఇందాక రౌండ్ వేసారు కదా, ఆ రౌండ్లో ఉండిపోతాయి. ఇంకా ఆ వలని కిందకి దగ్గరికి లాగేస్తే మొత్తం లోపలికి వచ్చేస్తాయి అనమాట. అవి మొత్తం బోట్లోకి లాగేసుకుంటున్నారు. చాలా చేపలు అయితే పడ్డాయి. అదేవిధంగా చాలామంది అయితే వచ్చారు బోట్లు వాళ్ళు అక్కడికి. ఆ టైంలో ఫస్ట్ పోయిందే మేము అక్కడికి. కానీ తర్వాత వీళ్ళకి ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట మన బోట్ వాళ్ళే, ఇక్కడ చేపలు అయితే చాలా ఉన్నాయి, త్వరగా రండి అని. అప్పటికప్పుడే నెట్స్ తెచ్చుకున్నారు. ఫుల్గా అయితే చేపలు వాళ్ళకు కూడా పడ్డాయి. ఇక్కడ చూడండి బ్యాక్ టు బ్యాక్ ఫిషెస్ అయితే బ్యాక్ టు బ్యాక్ పడుతూనే ఉన్నాయి. ఒక పక్క మేము ఆ వీడియో తీస్తుంటే ఇంకొక పక్క మనోడు చూడండి ఏం చేశాడు, ఒక మంచి ఫిష్ని అయితే ల్యాండ్ చేశాడు. దాని తర్వాత అది చూడు, యాక్చువల్గా మీరు చూస్తూ ఉంటే ఒక 5 మీటర్స్ లోపల నుంచి వస్తున్నప్పుడే అది ఫుల్గా తలతల మెరిసిపోతుంది వెండిలాగా కదా. మాకైతే ఫుల్ ఫన్ వచ్చింది. ఫస్ట్ టైం మేము ముగ్గురం వెళ్ళటం కూడా ఫస్ట్ టైమే ఫిషెస్కి. ఆ ఫస్ట్ టైం కూడా ఫుల్ మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. యాక్చువల్గా మేము ఏ లూరు వాడాము అనేది ఏంటంటే, మేము లూరు వాడింది సాఫ్ట్ లూర్ అనమాట. సాఫ్ట్ లూరు అదేవిధంగా జిగ్ హెడ్ వచ్చేసి 17 గ్రామ్స్ జిగ్ హెడ్ సాఫ్ట్ లూర్, వైట్ అండ్ రెడ్ హెడ్. అదేవిధంగా నా ఫిషింగ్ రీల్ వచ్చేసి షిమానో స్ట్రాటిక్, ఓకేనా. దాని తర్వాత రాడ్ అయితే ఒకమో 9 ఫీట్ రాడ్ వాడాను. కాకపోతే కొంచెం నాకు అది హార్డ్ అనిపించింది, అంటే హెవీ అనిపించింది. యాక్చువల్గా బోట్ ఫిషింగ్కి వెళ్తే నియర్లీ 8 to 7 అలా మనం రాడ్ తీసుకుంటే బెటర్ అనమాట. ఎందుకంటే మనం బోటులోనే కదా ఉన్నాము, లోపలే ఉన్నాం కాబట్టి లాంగ్ కాస్ట్ కూడా అవసరం లేదు. అప్పుడు మనం ఈ 7 కానీ 6 కానీ రాడ్ ఉంటే మనకి కంఫర్టబుల్గా ఉంటుంది. యాక్చువల్గా నేను రీసెంట్గా కూడా తీసుకున్నాను. యాక్చువల్గా ఇది పడ్డ నెక్స్ట్ డే మేము వెళ్ళాం కదా, ఈ ఫిషెస్ అయితే పొట్టున పడ్డాయి. నెక్స్ట్ డే మా చేయలు అయితే పని చేయలేదు ఫుల్. యాక్చువల్గా చెప్పాలంటే ఫిషెస్ మన వాళ్ళే ఎక్కువ పట్టారు, ఎందుకంటే వాళ్ళకి ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఇప్పుడే బిగినర్ అనమాట. అదేవిధంగా నాకైతే డిఫరెంట్గా కొత్త ఫిష్ అయితే పడింది. కొత్త ఫిష్ ఏం కాదు, దాన్ని బఫర్ ఫిష్ అంటాము. అదేవిధంగా తెలుగులో వీళ్ళు ఏంటంటే బోటింగ్ వెళ్ళే వాళ్ళు కప్ప అంటుంటారు. ఆ ఫిష్ అయితే నాకు ప్రత్యేకంగా పడింది, ఎందుకంటే నాకు సరిగ్గా చేపలు పడలేదు కదా, అందుకని నాకు స్పెషల్గా పడ్డట్టు ఉంది. దాన్ని అయితే కట్ చేయడానికి చాలా అల్లాడిపోయాము, తీయటము, దాన్ని లూర్ బయటకు తీయలేకపోయాము. అదేంటి అంటే మనం లోపల చేయి పెడితే కట్ అయిపోతుంది, అలా కట్ చేస్తుంది అనమాట కొరకటమ్మ. అది చేపను పట్టుకుందామంటే ఫుల్గా అది ముళ్ళు ఉంటాయి చుట్టూరా. అది చూడండి ఎలా ఉబ్బిందో, బాండా ఉబ్బినట్టు ఉబ్బింది. మనోడైతే రఫీ ఎలా తీయాలి ఏంటి అని చూస్తూ ఉన్నాము. ఈలోపే మనోడు రఫీ వాళ్ళ బ్రదర్ అనమాట. అతను చూడండి, మేము ఈ పని చేస్తుంటే అతను ఆ పని చేసి ఇంకొక ఫిష్ని కూడా తీసాడు. యాక్చువల్గా మన రఫీ వాళ్ళ బ్రదరు రఫీ పోటీ పెట్టుకొని మరి చేపలు పట్టారు ఆ డే. ఫుల్ ఫన్ ఉండింది. మాకైతే ఫస్ట్ టైం వెళ్ళటము, ఫస్ట్ టైం కూడా ఇంత బాగా చేపలు పడటం చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా మీరు ఇక్కడ దాకా చూస్తున్నారంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. కాబట్టి మీరు లైక్ చేస్తే ఇంకా ఈ వీడియో చాలామందికి సజెషన్ అవుతుంది అనమాట. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఓకే వీళ్ళకి నచ్చింది, మనం ఇంకా సజెషన్ చేయొచ్చు అని యూట్యూబ్ వాడు కూడా కొత్త వాళ్ళకి సజెషన్ చేస్తాడు. ఇక్కడ చూడండి డాల్ఫిన్స్ అయితే వచ్చాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాల్ఫిన్స్ వచ్చాయంటే ఇక్కడ చాలా ఉన్నట్టు, చేప ఎక్కువైతే ఉంటుందో అక్కడికి డాల్ఫిన్స్ వస్తాయి. ఎందుకంటే అవి తినడానికి, అవి వేటాడటమే వాటి
ఇది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి వచ్చినాయి. అదేవిధంగా మన ఛానల్లో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో వీడియోలు వస్తూనే ఉంటాయి, ఫుల్ వీడియోలు వస్తాయి, షార్ట్ వీడియోలు వస్తాయి, ఫిషింగ్ సంబంధించి అంతా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇవి టోటల్గా మేము పట్టినవి. ఫిషింగ్ అయితే త్వరగానే మేము ఎండ్ చేసుకున్నాము. 5:30 కల్లా ఆపేసాము. యాక్చువల్గా ఇంకా అవుతుంది, బట్ ఏంటి అంటే బోట్ వాళ్ళు మేము త్వరగా వెళ్ళాలి, కొంచెం మాకు అక్కడ అలలు ఎక్కువ అవుతాయి, బోట్ మళ్ళీ బయటకు వెళ్ళలేమంటే సరేలే అని మేము బయలుదేరాము. రాడ్ చూసారా, మేము ముగ్గురమే ఆడింది. ఇది ఏంటి అంటే రామాయపట్నం అనమాట, రామాయపట్నం బీచ్ అంటాము, అక్కడ మేము ఆడింది. నా రీల్ వచ్చేసరికి మళ్ళీ చెప్తున్నాను, షిమానో స్ట్రాటిక్. అదేవిధంగా రాడ్ వచ్చేసరికి ఒకమో ఐఎన్డి స్పిన్ 9 feet అనమాట. ఈ రెండు నేను యూస్ చేస్తున్నాను. ప్రజెంట్ ఏంటంటే డైవాలో కూడా తీసుకున్నాను. డైవా 7 feet తీసుకున్నాను. డైవా వర్స్టైల్ అండి, ఫ్యాంటమ్ వర్స్టైల్ అంటాము. అది కూడా నేను రీసెంట్గా వీడియో వెళ్ళాము, ఆ వీడియోలో కూడా వేస్తాను. ఫిష్ అయితే పెద్ద ఫిష్ పడింది. తర్వాత మీకు ఆ వీడియో కావాలనే పని అయితే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొడితే నేను ఏ వీడియో వేసినా మీకు వస్తూనే ఉంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ.